జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. పంచాంగం బుధవారం 24 సెప్టెంబర్ 2025. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. తిథి తదియ రేపు ఉదయం 7:06 వరకు. తదుపరి విదియ వారం, సౌమ్యవారం. నక్షత్రం చిత్త సాయంత్రం 4:12 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. యోగం ఇంద్ర రాత్రి 8:54 వరకు. తదుపరి వైద్యుతి కరణం తైతుల సాయంత్రం 5:58 వరకు. తదుపరి గరజి రేపు ఉదయం 7:06 వరకు. తదుపరి వనిజ వర్జ్యం రాత్రి 10:32 నుండి రాత్రి 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి మధ్యాహ్నం 1:37 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి ఉదయం 9:08 వరకు. గుళికా కాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి తెల్లవారుజామున 5:20 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:10 నుండి ఉదయం 10:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఈరోజు రాశి ఫలితాలు. బుధవారం 24 సెప్టెంబర్ 2025. మేషరాశి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిథున రాశి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సింహరాశి ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది, నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది. కన్యారాశి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. వృశ్చిక రాశి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి
నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశి చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుంభరాశి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. మీనరాశి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతీ. నవరాత్రులలో ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవిని కొలుస్తాము. పరబ్రహ్మతత్వము నుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నము, అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు అనగా పరబ్రహ్మతత్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి అన్నపూర్ణాదేవి. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు